బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ధోరణి అటు సీనియర్ నేతలకు ఇటు క్రింది స్థాయి క్యాడర్కు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాల వారీగా రివ్యూ మీటింగులు పెట్టకపోవడాన్ని జిల్లా సెగ్మెంట్ స్థాయి నేతలు తప్పుపడుతున్నారు. కనీసం సీనియర్ నేతలతోనైనా విడిగా పిలుచుకొని వారితో సమీక్షించి సూచనలు, సలహాలు తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వారితో విడిగా మీటింగులు పెట్టని కేటీఆర్ రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సన్నాహక సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు. పిలవనప్పుడు ఎందుకు వెళ్లాలంటూ సీనియర్ నేతలు కూడా నారాజ్గా ఉన్నారు. ఏమున్నా కేసీఆర్తో చెప్పుకోవడానికే వారు సుముఖంగా ఉన్నారు. కేటీఆర్తో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతలు ఓడిపోవడానికి దారితీసిన కారణాలపై వారితోనూ ఆ జిల్లాకు చెందిన ఇతర సీనియర్లను పిలిచి మాట్లాడకపోవడంపై అసంతృప్తి బగ్గుమంటోంది. ఒకవైపు పార్టీ శ్రేణులు ఇంతకాలం వర్కింగ్ ప్రెసిడెంట్గా తమను పట్టించుకోలేదని, ఇప్పుడు అవసరం రావడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేసే తీరులో వ్యాఖ్యలు చేయడాన్ని స్వీకరించడం లేదు. ఒకవైపు క్యాడర్, మరోవైపు సీనియర్లు కేటీఆర్ తీరు పట్ల బహిరంగంగానూ నర్మగర్భంగానూ ఆరోపణలు చేయడం ఆయన నాయకత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ కేటీఆర్ వాటి మీద రివ్యూ చేయకపోవడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. సమావేశాల్లో మినహా విడిగా కేటీఆర్తో చర్చించడానికి ఇప్పటికీ ఛాన్స్ దొరకడం లేదన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఓటమికి దారితీసిన కారణాలను తెలుసుకోగలిగితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో సర్దిదిద్దుకుని గెలుపు సాధించడానికి, శ్రేణుల సహకారం పొందడానికి వీలుండేదని, కానీ ఆ ప్రయత్నాలు లేకపోవడం బాధాకరమని వాపోతున్నారు. కొత్త అసెంబ్లీలో కేటీఆర్ వ్యవహరించిన తీరుపై సొంత పార్టీలోనే చర్చలు జరిగాయి. ఒకవైపు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెబుతూనే ఇప్పటికీ అధికారంలో ఉన్నామనే తీరులోనే ఆయన ప్రసంగం ఉందని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన కారణం ఉన్నప్పటికీ వాటి గురించి విశ్లేషించకపోవడాన్ని, కేటీఆర్ ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు రియలైజ్ అయినట్లుగా కనిపిస్తున్నా అది రియల్ కాదనే జనరల్ కామెంట్లు ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. అయితే సీనియర్ నేతలు ఇటు కేటీఆర్ తీరును సహించలేక, ఇటు కేసీఆర్ అనారోగ్యంతో ఇప్పుడే ఆయనకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఆయన కోలుకొని నార్మల్ అయిన తర్వాత పార్టీ భవిష్యత్తు గురించి నేరుగా ఆయనతోనే చెప్పుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు. సన్నాహక సమావేశాల్లో సీనియర్ నేతలకు తగిన ప్రయారిటీ ఇవ్వడం లేదని, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో హాజరవుతున్నామని సన్నిహితులతో వాపోతున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న పలువురు నేతలకు పార్టీ నిర్మాణంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆ నాలెడ్జ్ని, వారి అనుభవాలను బీఆర్ఎస్ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడానికి కేటీఆర్ వాడుకోవడం లేదనే ఆరోపణలు గులాబీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పుడు ఆ సీనియర్ నేతల సూచనలు, సలహాలు పార్టీ భవిష్యత్తుకు చాలా దోహదపడతాయని జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయితే తప్ప బీఆర్ఎస్ మళ్లీ ప్రజలకు దగ్గర కావడం కష్టమననే అభిప్రాయంతో ఉన్నారు. పలు ఎంపీ స్థానాల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ తీరు పట్ల ఓపెన్గానే విమర్శలు వస్తున్నాయి. దిగువ శ్రేణి లీడర్లే ముఖం మీద వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్న సీనియర్లు మాత్రం మనసులోనే దిగమింగుకుంటున్నారు. సరైన వేదిక కాదనే భావన ఒకటైతే ఇప్పుడు చెప్పుకున్న ఫలితం ఉండదని భావిస్తున్నారు. పార్టీ అధినేతతో షేర్ చేసుకోవడమే ఉత్తమమనే ఫీలింగ్తో ఉన్నారు. తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాలు నిర్వహించడం మినహా నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి లీడర్లు, క్యాడర్తో కేటీఆర్ ఎందుకు ఇంటరాక్ట్ కావడం లేదని సొంత పార్టీ నేతల వాదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.